నెలబల్లి గ్రామంలో బీసీ కాలనీలో వినాయక చవితిని పురస్కరించుకొని 3వ రోజు తెల్లవారితో భజనలు చేయడం జరిగింది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది. సాయంత్రం కోలాటం చేశారు. శ్రీకృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లూరు నాగరాజు కోలాటం గ్రూప్కి భగవద్గీత గ్రంథాన్ని అందించి భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవాలని, దాన్ని చదివితేనే మనలోని చింతన ఆలోచనలు అన్నింటినీ కూడా తగ్గించి మనకు ప్రశాంతమైన జీవితాన్ని మనకు అందిస్తుంది అని గ్రామస్తులకు తెలియజేశారు. వినాయక చవితిని మన హిందూ సాంప్రదాయంగా చేసుకోవాలని సూచించారు. కోలాటాలు, అన్నదానాలు, భక్తి పాటలతో అలరించారు. వినాయక చవితిని బీసీ కాలనీలో జరుపుకోవడం జరిగింది. కార్యక్రమంలో రెడ్డి, బత్తయ్య, మోహన, దిలీప్, చెంచయ్య, సునీల్, హరి, సుభాష్ని, లక్ష్మి గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో బీసీ కాలనీలో నిన్నటి నుండి వినాయక చవితి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ గుడి వద్ద వచ్చి చాలా సంతోషంగా ఆ వినాయక స్వామికి టెంకాయలు కొట్టుకొని ప్రసాదాలు పెట్టుకుంటూ చాలా సంతోషాన్ని తీసుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నాయుడుపేట పట్టణానికి చెందిన మహాలక్ష్మి గ్రూప్ కోలాటం కూడా ఇప్పుడు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి కూడా ఈ ఒక విజయంలో, ఈ ఒక కార్యక్రమంలో పాల్గొనుకొని ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసే శక్తిని ఆ దేవుడు అందించాలి. ఈ ఒక కార్యక్రమాలన్నీ కూడా బత్తయ్య, రెడ్డి గారు, గ్రామంలో ఉన్న యూత్ పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు ఎంతో డబ్బుని ఎక్కడి నుంచో తెచ్చుకొని వాళ్ళు సొంత డబ్బు పెట్టుకొని ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేపిస్తూ ఈరోజు ఈ పండుగని ఇంత ఘనంగా జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బాబు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ప్రతి పండుగను కూడా మనం ఇలాగా చేసుకోవాలని, మన సాంప్రదాయమైన ఒక పండుగలు ఇవన్నీ కూడా మనం ఇలా